హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మరొక కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఇది సండే వ్లాగ్ అండి. సండే చర్చ్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత మేమైతే బయలుదేరాము. ఇంకా ఇక్కడైతే డ్రింక్ తీసేసుకుని, ఇక్కడే చిన్న షాప్ అండి, మా లైన్లోనే తీసేసుకుని ఇంకా అక్కడ ఏమైనా చిన్న చిన్న కావాలని తీసుకుంటాం. ఇక్కడ బాబాయ్ దగ్గర ఐరన్కి ఇస్తున్నాం అనమాట. ఇంకా డైలీ ఐరన్కి బట్టలు అవసరం కదా ఈయనకి స్కూల్కి, ఇంకా అక్కడైతే ఇచ్చేస్తున్నాము. ఇంకా దగ్గరలోనే అన్నీ చూసుకున్నాము. ఇంకా స్టార్ట్ అయిపోయాము, వెళ్తున్నాం. లంచ్కి అయితే ఇన్వైట్ చేశారు. వెళ్తుండగానే కొన్ని క్లిప్పింగ్స్ అయితే మీకు చూయిద్దామని క్యాప్చర్ చేశాను. ఇది కూడా చాలా పెద్ద స్కూల్ అండి, విజయవాడలో ఎన్ఎస్ఎం స్కూల్ అనమాట. చాలా పెద్ద స్కూలు. లోపలంతా మనం ఏం తీయలేదు కానీ బయట ఎంట్రన్స్ అయితే తీసాను. ఇంకా ఇక్కడ దాటుకుని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలి. ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది చూసేయండి. చక్కగా దగ్గరలో అయితే ఉన్నాము. ఎండ అయితే మామూలుగా లేదు. టైం వచ్చి 11:30 అట్లా అవుతుంది. మేము సెకండ్ వర్షిప్కి అయితే వెళ్ళి ఇంకా టిఫిన్ తిని వచ్చామన్నమాట. వినాయక విహార్ అపార్ట్మెంట్ ఇంక ఇక్కడికైతే వచ్చేసాం. లిఫ్ట్లో 4th ఫ్లోర్కి అయితే వెళ్ళాం. ఎవరు వస్తున్నారో చూసేయండి. కాలింగ్ బెల్ అయితే మోగించాం. వాళ్ళు త్వరలో మన ముందుకు వస్తారనమాట గేట్ తీయడానికి. తీయగానే మనం ఇంకా లోపలికి వెళ్దాం. చూసారు కదా, మీరు ఎదురు చూస్తున్నది ఎవరో కాదు, చందు అయితే వచ్చేసాడు. చందు వాళ్ళు మమ్మల్ని ఇన్వైట్ చేశారు లంచ్కి. ఇంకా మేమైతే ఇంకా వెళ్ళాము. ఇంకా వాళ్ళ చుట్టూరు ఒక్కసారి అయితే నేను మీకు చూపిద్దామని తీశాను. ఎండలు అయితే మామూలుగా లేవండి. ఒక్క బోత అనమాట. ఏసీలు లేకపోతే అసలు ఉండలేకపోతున్నాం. ఇంకా పాపం ఖ్యాతి అయితే చర్చ్ నుంచి వచ్చి పాపం ఇంకా వంట ప్రిపరేషన్స్ అనమాట, కొంచెం హెల్ప్ చేశాను అంతేగాని పాపం మొత్తం తనే చేసుకుంది. ఇంకా గోంగూర, పెరుగు చట్నీ, చికెన్ గ్రేవీ అండ్ పులావ్ రైస్. ఓకేనా, చూసారు కదా, చూస్తుంటేనే నోరూరిపోతున్నాయి, అంత బాగున్నాయి. తింటే కూడా అంతకన్నా బాగున్నాయి అనమాట. ఇంకా అందరం కలిపి చక్కగా తినేసాం. తినేసిన తర్వాత ఇంకా బిర్యానీ తిన్నాక ఆబ్వియస్లీ అందరూ థమ్స్అప్ అయితే ఖచ్చితంగా తాగుతారు. నాకైతే బిఫోర్ మ్యారేజ్ అంత అలవాటు లేదండి. మేము డ్రింక్స్కి చాలా దూరం, అంత బయట ఫుడ్ అనేది తినేవాళ్ళం కాదు. కానీ మ్యారేజ్ అయిన తర్వాత అయితే మాత్రం ఫుల్ అనమాట డ్రింక్స్. మా ఇంట్లో బాగా తాగుతాం. ఇంకా లంచ్ తినేసాక ఇంకా అది అరిగే వరకు ఆడుకుందామనేసి, చిన్నపిల్లలం కాదు కదండి బయటికి వెళ్ళి ఆడుకోవడానికి, స్టార్ అయితే స్టార్ట్ చేసాం. ఇక అసలు ఆ స్టార్ ఆడినప్పుడు అసలు కామెడీ అనమాట. ఎంత నవ్వుకున్నామంటే నవ్వి నవ్వి నాకైతే ఈ బొగ్గలన్నీ కూడా నొప్పి వచ్చేసాయి అనమాట. అంత ఒక్కొక్కసారి మనం అలా కలుస్తూ ఉండాలన్నమాట. చాలా బాగుంది. చిన్ననాటి జ్ఞాపకాలు అన్నీ షేర్ చేసుకుంటూ గేమ్స్ ఆడేటప్పుడు ఎంత ఫన్ అంటే చాలా బాగుందన్నమాట. చాలా అసలు టైం తెలియలేదు, చాలా బాగా ఆడుకున్నాము. వాళ్ళిద్దరూ అయితే అసలు చీటింగ్ చేశారు. ఇద్దరు, చందును మా హస్బెండ్ కూడా, వాళ్ళు చెప్పేసుకుని చూసేసుకునేవారు. ఇంకా సరదాగా అలాగా ఒక 2 hours వరకు ఆడామండి. స్టార్ ఆడిన తర్వాత మొత్తం 4 members ఆడాము. ఈ వీడియో అయితే చిన్నుయే తీసింది పాపం. మేము 4 ఆడుతుంటే చిన్ను కూడా చాలా ఇంప్రూవ్ అయిపోయింది, చక్కగా తీస్తుంది. చిన్ను కూడా మంచిగా అన్నీ కూడా కవర్ చేసింది అనమాట. ఇంకా ఆడుకుంటూ ఇంకా ఫుల్గా ఏసీ అయితే వేసుకుని లోపల కూర్చుని, బయట అయితే చాలా ఉక్కబోత కింద ఉందని చెప్పాను కదా, ఇంక లోపలే కూర్చుని ఇంకా ఆడుకున్నాం అనమాట. ఇది అయిన తర్వాత మళ్ళీ కాసేపు లూడో స్టార్ట్ చేసాం కానీ అది ఎంతోసేపు ఆడలేదు, ఆగిపోయాం. ఇంక ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా బయటకు వచ్చున్నాం. చందు ఏమో స్నాక్స్ తీసుకురావడానికి బయటకు వెళ్ళారనమాట. ఇంకా ఇది ఎన్ఎస్ఎం బ్యాక్ సైడే వీళ్ళ అపార్ట్మెంట్ అనమాట. వీళ్ళు 4th ఫ్లోర్లో ఉంటారు. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వీళ్ళు కూడాని. ఇంకా ఇదంతా కారిడార్ అనమాట. ఇంకా అటు కూడా చాలా ప్లేస్ ఉంటుంది. నేను అంతా క్యాప్చర్ ఏం చేయలేదు, ఎందుకంటే వర్షం పడేటట్టు ఉంది అనేసి ఇంక ఇక్కడే కూర్చుని కాసేపు మాట్లాడుకున్నామన్నమాట. వాళ్ళు లోపల ఉన్నారు. ఇంకా మేము ఖ్యాతి, నేను, చిన్ను అయితే బయట కూర్చున్నాము. ఇంకా చూసారా పావురాలు. అపార్ట్మెంట్స్ ఉన్నాయి, తర్వాత ఏసీ కంప్రెషర్స్ ఉన్నాయి అని అంటే వాటికి నివాసయోగ్యమైనవి అనమాట అవి. ఇంకా అక్కడికి వచ్చి నానా రచ్చ చేస్తాయి పావురాలు, మొత్తం అంతా పాడు చేసేస్తాయి అక్కడ. ఇంకా తప్పదు కదండి, వాటికి కూడా కావాలి కదా ఉండడానికి. ఇంకా నేనైతే ఇక బాగా అక్కడ ఆడుకుంటున్నాయి పావురాలు అని నేనైతే ఇంకా తీసాను మీకోసం, మీకు కూడా చూపిద్దామని. ఇంకా స్నాక్స్ అయితే వచ్చేసాయి. చిన్న పునుగులు ఇంకా బంగాళదుంప బజ్జీ చాలా బాగున్నాయండి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి, నాకు
ఇంకా తినేసాము. 5:30 అట్లా అవుతుందనమాట టైం వచ్చి. ఇంకా నేను కూడా తీసుకునెళ్ళి నేను, ఖ్యాతి ఇంకా బయటే కూర్చుని తిన్నామనమాట. ఇంకా మాట్లాడుకొని అన్ని విషయాలు సరదాగా కూర్చొని ఇంకా మాట్లాడుకున్నాం. ఇంకా చూడండి మేము మాట్లాడుకుంటూనే ఉన్నాము. ఇంకా సడన్‌గా మబ్బులు పట్టేసి ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. నేను ఆల్రెడీ ఇంటి దగ్గర బట్టలు ఆరబెట్టొచ్చాను. ఇంకా వెళ్ళే ఛాన్సే లేదు కదా! ఇంకా తప్పదింకా. తడిచిపోయి ఉంటాయని వదిలేసాను. ఇంకా వర్షం అయితే ఇంకా అలా పడుతూనే ఉంది. ఇంకా నేను ఆ వర్షం సౌండ్ అది ఏం పెట్టలేదు, వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కాబట్టి. లేదంటే చాలా పెద్ద సౌండు వస్తూనే ఉంది. అంత పెద్ద వర్షం పడింది. చాలా ఉరుములు కూడా వచ్చాయన్నమాట. ఇంకా మేము లోపలికి వచ్చేసేసి మళ్ళీ కాసేపు కూర్చుని ఇంకా డిన్నర్ కూడా ఇక్కడే అనమాట. మార్నింగ్ చేసాం కదా, ఇంకా అవే అంటే మార్నింగ్ ఈవినింగ్ కూడా చేసేసింది ఖ్యాతి. ఇంకా ఈవినింగ్ కూడా అవే తినేసేసి కొంచెం లైట్గా ఇంకా బయటకు వచ్చేసాము రావడానికి. ఇంకా చూసారా మంచిగా ఉంది మూన్ కదా. ఇంకా అయితే మేము బయలుదేరాము ఇంకా. ఎందుకంటే నెక్స్ట్ డే చందు డ్యూటీ ఉంది, మా హస్బెండ్కి చిన్నుకి స్కూల్ ఉంది. ఇంకా అందుకని ఇంకా వచ్చేసాం. 10 అయింది. ఇంకా బయలుదేరిపోయామన్నమాట. ఓకే అండి, మా సండే అయితే ఇలా గడిచింది. మీకు నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.